రాజు ప్రేమ రాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెండ్లి సంఘమును తీసుకుపోతాడు గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెండ్లి సంఘమును తీసుకుపోతాడు ఇద్దరు తిరుగలి ఇసురుచుండగా పొలములో ఇద్దరు పని చేస్తుండగా ఇద్దరు తిరుగలి ఇసురుతుండగా పొలములో ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటున కొనిపోబడుదురు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెండ్లి సంఘమును తీసుకుపోతాడు సూర్యుని కంటే కాంతిని కలిగి చంద్రుని కంటే అందము కలిగి సూర్యుని కంటే కాంతిని కలిగి చంద్రుని కంటే అందము కలిగి తూర్పున పుట్టి పడమర మెరిసే మెరుపులాగానే వస్తాడు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెండ్లి సంఘమును తీసుకుపోతాడు ఇది ఒక మహా తెగులై ఉన్నది దానికి నిదర్శనం ఏమిటి ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్నదని మనం గ్రహించాలి నేను ఒకసారి ప్రార్థన చేసినప్పుడు 2015వ సంవత్సరం కన్యాకుమారిలో తెల్లవారుజామున 3:30కు ప్రార్థన ఉన్నప్పుడు ఆ కళ వచ్చింది నాకు అదేమిటంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం అనేది తెరవబడింది ఈ ఆకాశం తెరవబడినప్పుడు కొన్ని లక్షల గుంపులతో దేవదూతల ముందు వచ్చాడు కొన్ని అగ్ని గుర్రాలంటి రథాల మీద యేసుక్రీస్తు వారు కూడా మధ్యాకాశానికి దిగి వచ్చారు అది ఎలా ఉందంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని యొక్క బోరతోనూ ఆయన దిగి వచ్చిన ఆ యొక్క వాక్యము ఆ కల్లో నేను చూస్తున్నాను ఆ యొక్క బోర ఊగినప్పుడు ఈ భూమి మీద చనిపోయిన ఇతర సమాధులన్నీ ఏమయ్యాయంటే తెరవబడ్డాయి పగిలిపోయాయి భూకంపం వస్తే ఇల్లు కూలిపోతాయి కదా ఆ విధంగా అంత షేక్ అయిపోయి సమాధులు ఏమయ్యాయి తెరవబడి చనిపోయిన వారు మొదటగా చేశారు హల్లెలూయా ఆ తర్వాత సజీవులమైన కొంతమంది ఏమయ్యారంటే కనురెప్పపాటులో ఈ వస్త్రాలను వీడి మహిమ శరీరాలను ధరించి కనురెప్పపాటులో ఎగిరిపోయారు అందులో నేను కూడా అంతే ఎత్తబడ్డాను చేసినంతనే చేయడం కానీ అప్పుడు నేను ఇంకా ముసలు కూడా కాలేదు నా తెలిసి మనం చచ్చిపోయే గ్రూపులో మన తరంలోనే ప్రభు వస్తాడేమనేసి నాకు డౌట్గా ఉన్నది ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ ప్రకటన గ్రంథాలలో ఉన్న ప్రవచనాలన్నీ నేడు నెరవేరుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆయన వస్తాడు
యేసు ప్రభువు వచ్చినప్పుడు ఈ లోకం అంతా ఏమైపోతుందంటే గందరగోళానికి తయారవుతుంది. పాప పురుషుడు అనే వాడు ముందు బయలుపరచబడతాడు. పాప పురుషుడు అని ఎవరు? నేనే యేసుక్రీస్తుని చెప్పుకునే అబద్ధ ప్రవక్త, వాడినే అంత్యక్రీస్తు అనేసి కూడా మనము అంటాం. ప్రస్తుతానికి చూసినట్లయితే ఈ అంత్యక్రీస్తు యొక్క మార్గాలు, ఆ పునాదులు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ వాడు వచ్చి ఉన్నారు, కానీ ఇంకా అది బయలుపాటు కాలేదు. ప్రపంచంలో యేసు ప్రభు యొక్క ప్రవచనాలు ఏం జరిగి నెరవేర్తో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో మందిరం అనేది కట్టబడ్డప్పుడు మాత్రమే ఇవి నెరవేరుతాయి. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ప్రపంచం అంతా దేంతో నిండి ఉన్నది? యుద్ధాలతో నిండి ఉన్నది. దేంతో నిండి ఉన్నదండి? యుద్ధాలతో నిండి ఉన్నది. ఇప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయడానికి సిద్ధంగా ఉన్నది. ఇశ్రాయేలుకి దేవునికి ఉన్న లింక్ ఏంటో ఈ పూట మనము ధ్యానం చేసుకున్నాం. ఇశ్రాయేలుని దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద దేవుని యొక్క భూమికి ఉన్నదని నిదర్శనం ఎవరు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలే. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు, యాకోబు 12 మంది ఇశ్రాయేలును గోత్రకర్తలను కన్నాడు. ఈ 12 మందినే ఇశ్రాయేలు దేశంగా ఉన్నది. వీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశంలో వీరిని ఆయన ఏం చేశాడు? ప్రవేశించబోయే సమయానికి కొంతమంది శత్రువులు వీరిని చుట్టుముట్టి అడ్డంకులుగా ఉన్నారు. దేవుడు చెప్తానన్న ఆ వాగ్దానము, ఇస్తానన్న వాగ్దానము కొన్ని సంవత్సరాలు లేఖని కారణం చేత వారు ఏం చేశారు? సనగటం, పొంగటం ప్రారంభించారు. అందుకనే వారు అరణ్యంలో చాలా మంది చనిపోయారు. చాలా మంది అబద్ధపు మాటలు విని వారు కూడా ఏమైపోయారు? నశించిపోవటం ప్రారంభించారు. అయితే ప్రియమైన దేవులారా, ఈ కాలంలోనే యేసు ప్రభువు వస్తాడు. తన సంఘాన్ని ఆయన ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఇవన్నీ జరగడానికి ముందు ప్రపంచం అంతా గందరగోళం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఆయన ఏం చేస్తాడు? సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మనమందరము ఆయన రాకడలో ఎత్తబడాలంటే మనం ఎలా ఉండాలి? పవిత్రత కలిగి, యథార్థత కలిగి మనము జీవించినట్లయితే మనము ఎత్తబడతాం. చాలా మంది బ్యాప్టిజం తీసుకొని కూడా పాపాలు చేస్తూ జీవిస్తూనే ఉంటారు. అలాంటి వారు విడవబడతారు. వాళ్ళు విడిచిపడిన తర్వాత వారి గతి అసలు వర్ణించలేనంత భయంకరంగా ఉంటుంది. కావున ప్రియమైన దేవులారా, ఇశ్రాయేలుకి దేవునికి ఉన్న లింక్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలని ఆయన ఏం చేశాడు? వీరు నా స్వకీయ జనాంగం వేసి వాగ్దానాలు ఇచ్చాడు. వీరు ఒక దేశంగా ఆవిర్భావమైన తర్వాత, సొలొమోను చనిపోయిన తర్వాత రాజ్యము 2 వక్కలైపోయింది, 2గా చీలిపోయింది. మన కాలంలోనే మన ఆంధ్ర, తెలంగాణ విడిపోయింది. ఎంతమంది తెలిసేది? 2012లోనే 2 డివైడ్ అయిపోయాయి. ఆంధ్ర, తెలంగాణ ఏ విధంగా డివైడ్ అయిపోయినాయో, యోధా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము ఏమైంది? 2గా డివైడ్ అయిపోయాయి. ఇశ్రాయేలు దేశంలో 10 మంది కలిసి ఉన్నారు. యోధా రాజ్యంలో యూదయా, బెన్యామీను. ఈ ఇశ్రాయేలు ప్రజలబడిన వారు ఏం చేశారు? వారు అన్య దేవతలను పూజించి దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేసినప్పుడు వారు శత్రువులు సెలవులకు వెళ్ళిపోయారు. వారు అశ్షూరు చక్రవర్తులు.
ఈ యూద బెన్యమీను గోత్రికులేమో దేవునితో కొన్నాళ్ళు నడిచిన తర్వాత వీరు కూడా పాపం చేయటం ప్రారంభించినప్పుడు వీరిని బబులోనీయులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. బబులోన్ అంటే కింగ్ నెబుకద్నెజర్. క్రీస్తు పూర్వం 592వ సంవత్సరంలో ఆయన 2 సార్లు వారిని చెరగా ఎత్తుకొని వెళ్ళిపోతారు. వారికి ఇవ్వబడిన ఆ దేవాలయము ఏం చేశారు? ఆయన చంద్రవధము చేసి వారిని బానిసలుగా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఈ నెబుకద్నెజర్ రాజు తర్వాత ఈ అశ్విని మీద కూడా దండెత్తి ఏం చేశాడంటే అక్కడున్న చెరలో ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను కూడా 10 గోత్రికులు కూడా తెచ్చి వీరితో కలిపేశారు. మీరు ఎన్ని సంవత్సరాలు అన్నింటిలో చెరలో ఉంటారనేసి పరిశీలన చేసినప్పుడు దానియేలు 70 సంవత్సరాలు. వారికి 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత వారికి ఒక దేశం అంటే ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈ వాగ్దాన దేశానికి పంపించడానికి ఎవరిని లేపిన దేవుడు? మళ్ళీ కోరేషును లేపాడు. చెప్పండి, ఎవరిని లేపాడు? కోరేషును దేవుడు లేపాడు. ఈ కోరేషు మీ దేశం ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి మీరు మీ దేవునికి మందిరం కట్టుకొని మీరు దేవుణ్ణి ఆరాధించండి అనేసి చెప్పినప్పుడు చాలా మంది కదిలి వెళ్ళారు, కానీ ఇంకొంతమంది అక్కడే ఉన్నారు. దేవుడు మన జీవితాలలో ఎందుకు కష్టాలను, ఎందుకు బాధలను అనుభవిస్తాడంటే దేవుడు ఏది చేసినా సరే మన మేలు కోసమే ఆయన చేస్తాడు. దేవుడి యొక్క చిత్తం ఏమిటి? ఈ దేశం వారికి ఇవ్వటానికి. వీరికి వచ్చిన ఆ శ్రమలకి వారు ఏం చేశారు? ప్రపంచ దేశాలంతా పారిపోయి వాళ్ళు ఎక్కడో అక్కడ ఉండిపోయారు. వారు అక్కడ నుండి వెళ్ళిపోవడం కారణం చేత దేవుడు అక్కడ మళ్ళీ ఎవరు లేపిందో తెలుసా? ఇస్రాయేలు కాలంలో హామాను లేపాడు. వారి మీదకి మరణశాసనం వచ్చేటట్టు దేవుడు చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా ఇస్రాయేలు ప్రాంతం ద్వారా కాపాడతాడు. అయితే ప్రియమైన దేవులారా, ఇశ్రాయేలు ప్రజలు అనబడిన వారు ప్రపంచ దేశాలన్నిటికీ వారు ఏమైపోయారు? స్ప్రెడ్ అయిపోయారు. ఆ తర్వాత వారికంటూ ఒక దేశం అనేది ఏర్పాటైన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే మరలా వారు దేవుని మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసి ఏం చేశారు? ఈయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుని వారికి శాపవచనాలు వారు పలుకున్నారు. నేను ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రాకడికి ఇశ్రాయేలుకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన రాకడ మన కాలంలోనే వచ్చినప్పుడు మనం వీటిని నేర్చుకోకపోతే మనము ఎత్తబడలేము. ఎందుకంటే మనము యుద్ధానికి సన్నద్ధులైన వీరుల వల్ల, మనము సైనికుల వల్లే మనము ఉండాలి. ఆత్మాభిషేకంతో నింపబడి పరిశుద్ధమైన హృదయం కలిగి ఒకడిలో ఒకడు ఏం కలిగి ఉండాలి? సమాధానము, ప్రేమ, ఐక్యతతో మనము కలిసి ఉన్నప్పుడు యేసయ్య ఏ సమయంలో వస్తుందో మనకు తెలియదు. దొంగ మీకు తెలియకపోతాడా? మీ ఇంటి కూడా రావాలంటే టైంకి నేను వస్తున్నాను ఫోన్ చేస్తారు. నేను దొంగలు ఫోన్ చేస్తారా? యేసయ్య కూడా అంతే, ఇదిగో నేను దొంగ వల్లే వస్తున్నాననేసి ఆయన అంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ హృదయము పవిత్రతతో, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? అయితే ఈ ఇశ్రాయేలు దేశం ప్రజలందరూ ఏం చేశారు? వాళ్ళు కోపంలో ఎక్కడే ఉంటాం అన్నందుకు హామాను లేపి వారిని మళ్ళీ ఆ విధంగా చేస్తే ఇశ్రాయేలు మళ్ళీ దేవుడు ఆ మరణం నుంచి విడిపించారు. వీళ్ళందరూ ప్రపంచ దేశాలకు చెల్లిపోయి ఉన్నవారు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ యుద్ధాలు జరుగుతాయి. మీకు తెలుసు అదేదో. మణిపూర్ గొడవలు ఎంతమంది తెలుసు? మణిపూర్ గొడవలు 3 ఏళ్ల క్రితం ఈ మణిపూర్లో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. చాలా మందిని క్రైస్తవులని
ఊచకోత కూశారు. దీని అనుకున్నది అసలు ఎందుకు జరిగింది అనేసి అది చాలా మంది ఏమనుకుంటున్నారంటే హిందువులు క్రైస్తవులను చంపేసి చర్చి తగలబెడుతున్నారు అనేసి అనుకున్నారు. కానీ వాస్తవానికి అక్కడ ఎవరు చంపారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలపై యూదులనే వాళ్ళు చంపేశారు. ఎట్లా మీరు ఎలా చెప్పగలంటే దక్షిణేశ్వర కాలంలో ఈ భయంకరమైన దాడి జరిగినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలందరూ ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఏం చేశారు? ప్రపంచ దేశాలకు చెదిరిపోయి వారు ఇశ్రాయేలు యొక్క బబులోను అంటే నేడు ఇరాక్ ప్రాంతం, ఈ ఇరాక్ నుంచి ఇరాన్ నుంచి సిరియా నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనా నుంచి బర్మా అంటే మయన్మార్, ఈ మయన్మార్ నుంచి ఈ మణిపూర్ వచ్చేసేవాళ్ళు కొత్తగా. వారు ఇక్కడే ఉంటూ ఒక ఫ్యామిలీ వారిని పిల్లలంటూ వారు అక్కడే ఆ అడవుల్లో వారు సెటిల్ అయిపోయారు. ఈ మణిపూర్లో 3 తెగల మధ్య గొడవలు జరిగాయి. ఒకటి చెప్పండి మీకు తెలిస్తే, హౌతీలు, మైతీలు, కుక్కీలు. ఎవరు? హౌతీ, మైతీ, కుక్కీలు. ఇంకొకటి ఉన్నది నాగావాలని కూడా కొంతమందిని అన్నారు. అయితే ఈ నాగావాళ్ళు ఈ మైతి వాళ్ళు కలిసి ఎవరి మీద దాడి చేశారు? కుక్కీల మీద దాడి చేశారు. ఆ వీడియోలో నేను చూసినప్పుడు చాలా భయం వేసింది. ఒక అమ్మాయిని కింద పడేసి పెద్ద బండ తీసుకొని ముఖాన్ని వేసారు. ముఖం చిట్లిపోయి మళ్ళీ తీస్తే ఆవిడ బతికి పొట్టబడతారు రక్త మోగిలో. మరణ చచ్చిపోతే మళ్ళీ ముఖాన్ని వేసి కొట్టి చంపేశారు. ఇంత భయంకరమైన దాని ఎందుకు జరుగుతున్నది? చాలా మందిని పోల్చుకోత భయంకరమైన దాడులు జరిగాయి. దీని అనక కారణం ఏమిటంటే ఈ కుక్కీలు అనబడిన వాళ్ళు ఉన్నారు కదా, వీరు మనిషి గోత్రికులు. ఎవరు? అప్పటి నుంచి మన ఇండియా వాళ్ళు ఏం చేసిన టెస్టుల కింద వారికి రిజర్వేషన్ ఇచ్చేసి ఇండియాలో ఒక రిజర్వేషన్ మొత్తం వారికే వచ్చేటట్టు కనిపించింది. వీళ్ళేమో అడుగులలో ఉండి చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. కానీ ఈ కొంతమంది ఉన్నారే, ఇది మా దేశం అయితే వీళ్ళు ఎక్కడ నుండి ఇస్రాయేల్ దేశం నుండి వచ్చారు, వాళ్ళ దేశానికి వాళ్ళు ఏమైపోవాలి, వెళ్ళిపోవాలనేసి వాళ్ళు దాడులు చేశారు. మా సొమ్ము మా దేశం నుండి మా దగ్గర వీళ్ళు తింటున్నారనేసి వాళ్ళు ఈయన మీద దాడి చేయడం ప్రారంభించారు. యేసుని అర్థమే జయం. అర్థమవుతుందా? మరి వీళ్ళు ఏ విధంగా క్రైస్తుని యేసు ప్రభు నమ్ముకున్నారు అనగా చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు పాత నిబంధనలు మాత్రం నమ్ముతారు. మీకు తెలుసో లేదో, బైబిల్ నమ్మేది ఎవరు? కొత్త నిబంధనలో మనం తప్ప ఇశ్రాయేలీయులు యేసు ప్రభువుని అంగీకరించరు. ఈ కొత్త నిబంధనని వారు అంగీకరించరు. అర్థమవుతుందా? మనం యేసు ప్రభు గురించి చెప్పినా కానీ వారికి అర్థం కాదు. మరి ఏ విధంగా వారు క్రిస్టియన్స్ అయ్యారు అని మనగా చూసినట్లయితే వారికి ధర్మశాస్త్రం ఉన్నది. వాళ్ళ తరతరాలు వారికి నేర్పించేవారు. ఇప్పుడు నా ధర్మశాస్త్రం తెలుసు, రేపు నా పుట్టబోయే పిల్లలకు నేర్పిస్తారు, వారు పుట్టబోయే పిల్లలకి నేర్పిస్తారు. అట్లా వారికి ఆ తోర అనేది లేకపోయినా సరే దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన ఆ పండుగలను వారు ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతంలో వారు ఆచరిస్తున్నారు. దేవుడికి శనగోగుని కట్టుకుని వారు దేవుడికి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో మిషనరీలు వచ్చారు. 1950లో ఎవరు వచ్చారు? క్రైస్తవ మిషనరీలు వచ్చి ఆ తెగ ప్రజలందరికీ సువార్త చెప్పుకుంటూ కుక్కీల మధ్య కూడా వచ్చినప్పుడు వాళ్ళకు బైబిల్ని ఇచ్చారు. ఈ బైబిల్ ఇచ్చి వాళ్ళు చదువుతున్నప్పుడు ఈ బైబిల్లో ఏమన్నది? ఆదాము గురించి, హానాను గురించి, నోవాహు గురించి,
అబ్రహాము గురించి, మోషే గురించి ఈ చదివినప్పుడు వాళ్ళకి ఎత్తరపోయారు. ఇదేది ఎంత మాకు సంబంధించింది మీకెట్లా తెలుసు అన్నప్పుడు అప్పుడు ఈ భాష గారు కొంతమంది విషయంలో ప్రాంతాల వారికి ఏం చేశారు, సువార్తను ప్రకటించి వారికి క్రైస్తవులుగా చేశారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రవచనాలన్నీ ఇప్పుడు ఏమైపోతున్నాయి, నెరవేరిపోతున్నాయి. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఈ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన వారు మరలా 1948లో భారత దేశం అనేది ఏర్పాటైనది. హల్లెలూయా. ఈ యొక్క దేశం అనేది ఏర్పాటైనప్పుడు ఇస్రాయల్ దేశం అనౌన్స్మెంట్ చేసింది, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన ఇస్రాయల్ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఇస్రాయల్ దేశానికి రావాలని అనౌన్స్మెంట్ చేసింది. హల్లెలూయా. అయితే చాలా మంది అక్కడే ముందు స్థిరపడిపోయి ఉన్నారు, కానీ దేవుని చిత్తం ఏంటి, ప్రతి ఒక్కరూ ఆయా దేశాల నుంచి ఇశ్రాయేలు దేశానికి రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? వారి దేశం నుంచి వారి ఇంటికి రావాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే దేవుని యొక్క ప్రవచనాలు మనకి చదువుతున్నప్పుడు అర్థమవుతాయి. ఒకసారి మనం బైబిల్ తెలిసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది, మనష్షే గోత్రములో 12,000 మంది, షిమియోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇస్సాకారు గోత్రములో 12,000 మంది, జెబూలూను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. చాలు. ఈ మొత్తం ఎంతమంది? 1,44,000 మంది. కానీ 12 గోత్రాలలో ఒక గోత్రం మిస్ అవుతుంది. ఆ గోత్రం ఏంటో చెప్పండి. 12 గోత్రాలు కదా, కానీ ఇక్కడ ఒక గోత్రం మిస్ అయింది. ఏంటంటే దాను గోత్రం. అర్థమవుతుందా? దాను గోత్రం ఉండే అంత్యక్రీస్తు వాడు వస్తాడు. యేసుని అర్థమే దేవుడు. హల్లెలూయా. అయితే దేవుని చేత లెక్కించబడిన వారు ఇంకా లెక్క పూర్తిగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయిన వారందరూ ఎక్కడికి రావాలి? ఇశ్రాయేలు దేశానికి రావాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుని చిత్తం ఏంది? ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడికి సమకూర్చాలి? ఇశ్రాయేలు దేశానికి రావాలి. హల్లెలూయా. తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణము నుండి, ఉత్తరము నుండి నా ప్రజలను నేను పిలుస్తున్నాననేసి ఆయన అంటున్నారు. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? ఉన్న చోటనే ఉండి వారు చెదిరిపోకుండా అక్కడ వాళ్ళు స్థిరపడిపోయి ఉన్నారు. అయితే ఈ గొడవల సమస్యలు ఏంటంటే మనం ఇంకా 2-3 సంవత్సరాల క్రితం చూసినట్లయితే రష్యా మధ్య ఉక్రెయిన్ మధ్య కూడా గొడవలు చూసాం. ఎక్కడో వాళ్ళు గుర్తుకుంటుంటే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు కరువు వచ్చింది? ఈ ఉక్రెయిన్ ప్రజలందరూ ఎలాంటి వాళ్ళంటే ఆ దేశ అధినేత పేరు ఏంటి? జెలెన్స్కీ. ఈ జెలెన్స్కీ అనేవాడు ఎవరు? ఒక యూదుడే. ఈ రష్యా వాళ్ళు ఎందుకు అన్నారంటే
మీ దేశం ఇశ్రాయేల్ దేశం, మీ దేశాన్ని అనౌన్స్మెంట్ అయింది, కానీ మీరు ఎక్కడే ఉన్నారనేసి వాళ్ళు కొట్టుకోవటం తనటం ప్రారంభించారు. ఇక్కడ మణిపూర్లో చూసినట్లయితే ఇది తెలుసుకున్న కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు అక్కడికి. హల్లెలూయా. ఇశ్రాయేలు శాస్త్రవేత్తలు వచ్చి వారిని వెంటనే తీసుకొని పోవాలి. వారి డిఎన్ఏని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసినప్పుడు వారు ఏ గోత్రికులని తేలిందంటే మనిషి గోత్రికులని తేలింది. హల్లెలూయా. వారిని ఏం చెప్పారంటే వారందరినీ వాళ్ళు ఏం చేశారు, సగం మందిని ఎత్తపోయారు. ఇంకొంతమంది మిగిలిన వాళ్ళందరినీ తర్వాత కాలంలో వచ్చేసి మణిపూర్ నుంచి ఇశ్రాయేల్ ప్రజలందరినీ వారు ఏం చేశారంటే ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారు తీసుకుని పోయి ఒక దేశంగా స్థిరపడిన తర్వాత వారు దేవాలయాన్ని కట్టుకుంటారు. ఏం చేస్తారు? యెరూషలేము దేవాలయాన్ని కడతారు. ఈ కట్టబడుతున్నప్పుడు ఇప్పుడు ఉన్న అడ్డంకులు తెలుసా? ఈ యెరూషలేము మందిరము ఎవరు నిర్మించారు? రెండవ నిర్మాణంగా హేరోదు అనేవాడు నిర్మించాడు. దాన్ని ఎన్ని సంవత్సరాలు రూపుమాపు చేశాడు? 40 సంవత్సరాలు కట్టాడు. అయితే దీని పెట్టారా దానిని రోమన్ చక్రవర్తి వెస్పాసియన్ టైటస్ చక్రవర్తి వాడు సమూలంగా నాశనం చేశాడు, కానీ అంత నాశనం చేయాలి. ఒక్క గోడ మాత్రమే ఉంచాడు. ఆ గోడనే విలాపాల గోడ అంటారు. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ రైలింగ్ వాళ్ళని కొడితే ఆ పిక్చర్స్ అన్నీ మీకు వస్తాయి. నేటికి ఉన్నది. అర్థమవుతుందా? అయితే వీళ్ళందరూ ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలో ఏముంటుందంటే, ప్రభువా మా దేశానికి మాకు అనుగ్రహించండి, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన నా ప్రజలను ఈ ప్రాంతానికి తోడుకొని తీసుకురాని ప్రభుని వాళ్ళు ఏం చేస్తారు? గోడ దగ్గర విలపించి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అయితే దేవునిలా ఆ గోడ మొక్కదైన వాడు ఉంచేసి వెళ్ళిపోయారు. ఈ 70 సంవత్సరం వీళ్ళందరూ చెదిరిపోయారు కదా. 1800 సంవత్సరాల ప్రాంతంలోని వారు లేకుండా పోతే ఈ ప్రాంతాలని ఎవరు ఆక్రమించుకున్నారు? ముస్లిం సోదరులు ఆక్రమించుకున్నారు. ఈ దేవాలయం ప్రాంతంలోనే అల్-అక్సా మసీదుని కట్టారు. ఈ మసీదు దేనికి సెంటిమెంట్ అంటే వాళ్ళకి అక్కడ నుండే మహమ్మద్ ప్రవక్త ఎత్తబడ్డాడు అనేది వారి యొక్క సెంటిమెంట్. యేసు రక్తమే జయం. బైబిల్ అనేది పుట్టిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత కురాన్ వచ్చింది. చూడండి, దీనికి దానికి ఒక తారుమారు చేసి ఇలా పెట్టారు. ఇప్పుడు దాన్ని టార్గెట్ ఇస్తున్నారు. టార్గెట్ ఏంటి? దానిని కూలగొట్టి మగవారు మందిరం నిర్మించాలి. మన ట్రంప్ గెలిచినప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారు ఏం చేసి ఇశ్రాయేల్ ప్రధాని మేము ఆ మందిరం కట్టుకోవటానికి లేఖ రాసినప్పుడు అది లీక్ అయిపోయింది. వీళ్ళు మన మసీదుని కూలగొట్టి వారి దేవునికి ఆనందం కడుతున్నారు అనేసి అందుకనే హమాస్ ఉగ్రవాదుల మీద దాడి చేశారు. దీనికి బాంబులు ఇచ్చింది ఎవరు? ఇరాన్. ఇప్పటికీ ఇశ్రాయేల్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీని అంతటి కారణం ఏమిటి? దేశాల మీదకి దేశాలు యుద్ధానికి లేస్తాయి. నేను వచ్చినప్పుడు రాజ్యాల మీదకి రాజ్యాలు ఏమవుతాయి? లేస్తాయి. ఇదివరకు కత్తులు బడిసలతో ఫైటింగ్ చేస్తున్న వారు ఇప్పుడు కత్తులు గుయ్యాలి అవసరం లేదు. ఇక్కడ భూసులో చేస్తే ఆడ బాంబు వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇక్కడ భూసులో చేస్తే ఆడ బాంబులు పడదే చచ్చిపోతారు. ఈ యురేనియం బాంబు అనేది ఉన్నది. హిరోషిమా నాగసాకి మీద వేసినాం. అలాంటి పవర్ఫుల్ బాంబులు ఇప్పుడు ఇరాన్ వాళ్ళ కాడ ఉన్నాయి. వీరనే వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీద బాంబు వేస్తే ఇశ్రాయేల్ దేశం అనేది భూమి మీద లేకుండా పోయింది. ఆ బాంబులు అనేవి పడకుండా ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు? ఈ ఉగ్రవాదులందరినీ మట్టు పెడుతున్నారు. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని పిల్లలారా, వీటి గురించి మనము
మనం తెలుసుకుంటున్నప్పుడు మనకేం అర్థం కాదు. కానీ వీటి యొక్క మూలంలోకి మనం వెళ్ళినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎందుకని గొడవలు జరుగుతున్నాయి? ఇశ్రాయేలు అక్కడ ఉన్నారు, ఇది మీ దేశం కాదు, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అనేసి వారిని అంటున్నారు. కొంతమంది మణిపూర్లో ఆర్థిక సాయం చేయడానికి పాస్టర్లు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ డబ్బులు మాకు వద్దు, మాకు కావాల్సింది గన్నులు కావాలి, బుల్లెట్లు కావాలనేసి అంటున్నారు అంటున్నారు. ఎందుకని? యుద్ధం కోసం వాళ్ళ మీద చేయడానికి. ఇంకోటి ఏంటంటే మణిపూర్ను ఒక రాష్ట్రంగా చేయండి మా ఊరికి అనేసి వారు అంటున్నారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వచ్చి వాళ్ళతో మాట్లాడే వారిని అక్కడ నుంచి తీసుకుని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ గొడవలకు కారణం ఏమిటి? దేవుని యొక్క ప్రజలు అనేవారు ఇశ్రాయేలు దేశానికి చేరుకుంటున్నారు. ఇప్పుడు మనము దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రభు రాకడ అది సమీపంగా ఉన్నది. ఈ దేవాలయం కట్టిన తర్వాత పాప పురుషుడైన వాడు ప్రత్యక్షమవుతాడు. వాడు ప్రత్యక్షమయ్యి నేనే ఆ మెస్సయ్యాను అనేసి చెప్తారు. యూదులైన వారు ఎవరి కోసం వస్తున్నారు? ఇప్పటికీ మెస్సయ్యాని చూస్తున్నారు. మెస్సయ్యానుగా ఆయన ఆకాశం నుంచి గుర్రాల మీద వచ్చి ఆ బానిసత్వం నుంచి విడిపించే వారికి ఒక దేశాన్ని అనుగ్రహిస్తాడు అన్నది వారు నమ్మకం. కానీ యేసు ప్రభువే మెస్సయ్యా అనేసి వారు ఇప్పటికీ నమ్మరు. ఇప్పటికి యేసు ప్రభుని వారు ఒక ప్రవక్తగానే వారు పూజిస్తారు, ఆచరిస్తారు, కానీ దేవుడిగా వారు గుర్తించరు. తెలుసా? ప్రపంచంలో అందరిని వారు నమ్మరు. కానీ ఈ పాప పురుషుడు అనేవాడు వచ్చినప్పుడు ఈయన మాత్రం వాళ్ళు నమ్మేస్తారు. ఎందుకని? ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ దృష్టికి ఏం చేసింది? అంధకారాన్ని నమ్మకుండా కరెక్ట్ చేసింది అనేసి పౌలు గారు చెప్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది ఏమైనా సరే ప్రభువు వారు అతి త్వరగా రాబోతున్నారు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు సంఘం అనేది ఏం చేయబడుతుంది? ఎత్తబడుతుంది. కాసేపట్లో వచ్చినట్లయితే మనందరం ఎవరు ఎత్తబడుతుందంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాక్యం చెప్పినంత మాత్రాన నేను నీతిమంతులు అయిపోను, వాక్యం చెప్పినంత మాత్రం మీరు నీతిమంతులు అయిపోరు. హృదయాలను పరిశీలన చేసేవాడు ఎవరు? దేవుడు. అందుకనే మనుషులు పైరూపాన్ని చూస్తారు. నువ్వేం సిల్లు కొట్టుకున్నావు, నువ్వేం ల్యాప్టాప్ ఆడుతున్నావు, నువ్వేం కొట్టు వేసుకున్నావు అని చూస్తారు. కానీ దేవుడు అని అసలు తెలుసా? అంతరంగాలను చూస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ప్రస్తుతానికి చూసినట్లయితే ఈ యుద్ధాలు, ఈ భూకంపాలు, కరువులు కాంచాలలో మనం నిత్యంగా ఉన్నామంటే దాని నిదర్శనం ఏంటి? ప్రభువు త్వరగా రాబోతున్నాడు. నాకు వచ్చిన కళ తొందరలోనే నెరవేరింది. అయితే మనము ఎలా ఉండాలి? ప్రభు రాకొచ్చినప్పుడు ఎత్తబడి గుంపులు మనము ఉండాలి. మనం అందరం ఏం చేయాలంటే ఇశ్రాయేలు దేశాల కోసం ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు ఎర్రని పెయ్య కోసం ఎదుగుతున్నారు. ఈ ఎర్రని పెయ్య కూడా వారికి దొరికేసింది. ఇంకా ఈ అడ్డుగోలు ఈ మసీదు మొత్తం కూల్పేసి వారు ఏం చేయాలి? మందిరాన్ని నిర్మించేవారు బలిని అర్పించినప్పుడు ఈ పాప పురుషుడు అంతరిస్తున్న వాడు ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రత్యక్షమైనప్పుడు భయంకరమైన గందరగోళం ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రభు మనల్ని వారి చర్మ పడకుండా మనల్ని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయా దేశాల్లో చెదిరిపోయిన వారందరూ ఎక్కడికి వస్తున్నారు? ఈ సియోను ప్రాంతానికి వస్తున్నారు. వారు ఈ ప్రాంతానికి వచ్చినట్టు మనం కూడా పరలోకానికి చేరుకునే వారిగా మనము ఉంటున్నాం. హల్లెలూయా. ఆ యొక్క సియోనులో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ సియోనులో సింహాసనం ఎదుట యేసయ్యను కలిగి మనము ఉండాలి. కావున మన హృదయాలను మనము ప్రభువుకు సమర్పించినట్లయితే ఆయన ఇప్పుడు వస్తాడో ఇంకాసేపు వస్తాడో
రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో మనకి తెలియదు. కావున మనమే సిద్ధపడి దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టుకుని ఉందాం. దేవుడు అటు కృపా ధన్యత అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.